నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. ఈ మధ్య వార్తల్లో ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినట్టుగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. సో ఒక జస్టిస్ అంటే ఒక జడ్జి ఇంట్లో ఇట్లా నోట్ల కట్టలు దొరకడం దేనికి సంకేతంగా మనం తీసుకోవచ్చు అనేది మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారాం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అయితే ఈ ఢిల్లీ హైకోర్టులో జడ్జి ఇంట్లోనే నోట్ల కట్టలు దొరికాయని వార్తలు బాగా వస్తున్నాయి సార్. అంటే జడ్జి ఇంట్లోనే నోట్ల కట్టలు దొరికాయంటే మనం దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. అందులోని సుప్రీంకోర్టు పరిధిలోనే విచారణ, అంటే న్యాయపరమైనటువంటి విచారణ కాకపోయినప్పటికీ అంతర్గతమైనటువంటి విచారణకి 3 జడ్జిలతోటి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు విచారిస్తున్నారు. తర్వాత కొంత పారదర్శకంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అసలు మొత్తం ఆ దహనమైన, అంటే అగ్నికి దహనమైనటువంటి ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఆ ఫైర్ యాక్సిడెంట్ సందర్భంగా స్టోర్ రూమ్, అది స్టోర్ రూమ్లో నోట్ల కట్టలు తగలబడ్డాయి అనేటటువంటి దృశ్యాలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వాటన్నిటిని బయట పెట్టారు. దాని మీద అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ వెళ్ళి విచారణ చేశారు, ఉపాధ్యాయ. తర్వాత ఆ జడ్జి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో యశ్వంత్ వర్మ ఇచ్చినటువంటి నివేదిక, ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఆయన రాసి ఇచ్చినటువంటి రిటర్న్ రిప్లై, వీటన్నిటిని సుప్రీంకోర్టులో పెట్టారు వెబ్సైట్లో. ఎందుకంటే కొంత పారదర్శకంగా ఉండాలి అనేటటువంటి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనకి ఎప్పటి నుంచో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే సీజర్స్ వైఫ్ మస్ట్ నాట్ బి సస్పిషియస్ అని. అంటే మనం నిజాయితీగా ఉండటమే కాదు, సందేహాలకి అతీతంగా ఉండాలి. అంటే మనం కనిపించాలి కూడా. సందేహాలు నిజంగా ఉండడం, నిజాయితీగా ఉండడం అనేదే కాకుండా నిజాయితీగా ఉన్నామనేది కూడా కనిపించాలి అనేటటువంటిది ఆ సామెత యొక్క అర్థం. అటువంటి ప్రక్రియ అంటే నిజానికి న్యాయ వ్యవస్థ, మన దేశంలో న్యాయ వ్యవస్థకి చాలా అటానమీ పరంగా ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ స్వతంత్రమైనటువంటి వ్యవస్థగానే చెప్పాలి. ఎందుకంటే దీనికి అమెరికా లాంటి వెస్ట్రన్ సొసైటీలోనే జడ్జిలను నియమించే అధికారము ప్రభుత్వాలకు ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ పవర్స్కి ఉంటాయి. కానీ మనకు మాత్రము కొలీజియం ద్వారా జడ్జిలను వాళ్ళే నియమించుకుంటారు, పదోన్నతులు వాళ్ళే ఇచ్చుకుంటారు. ఆల్మోస్ట్ అప్రూవల్ మాత్రమే గవర్నమెంట్ చేస్తుంది. అందువల్ల ఒక స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్ వ్యవస్థ. అయితే ఇటీవల రాజకీయ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రలోభపరుస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. దాంట్లో ఏమీ మనం స్పష్టంగా చెప్పలేకపోయినా అవినీతికి కూడా ఆలవాలం అవుతుంది అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఎవరిని పెడితే వాళ్ళు, అంటే నా కేసు ఓడిపోయాను కనుక నేను జడ్జి డబ్బులు తినేశారని ఆరోపించడం సులువైపోతుంది. అందువల్ల వీళ్ళకి ఒక రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కూడా కల్పించారు న్యాయమూర్తులు. ముఖ్యంగా హైకోర్టు, అంటే జస్టిస్ అంటారు, హైకోర్టు స్థాయి నుంచి ఎవరన్నా సరే సుప్రీంకోర్టు వరకు ఈ న్యాయమూర్తుల మీద ఏమన్నా ఆరోపణలు ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఆరోపణలు చేయకుండా, అంటే జడ్జిమెంట్లను కూడా దురుద్దేశాలు ఆపాదించకూడదు. ఏదో జరిగింది వెనకాల అందుకే తీర్పు ఇచ్చారని ఉద్దేశం ఆపాదించు. తప్పు. తీర్పు నాకు నచ్చకపోతే తీర్పు నచ్చలేదని చెప్పొచ్చు, తీర్పు సరైనది కాదని కూడా విమర్శించవచ్చు. కానీ తీర్పు వెనకాల జడ్జికి ఉద్దేశాలు ఆపాదించకూడదు. ఆయన అవినీతి పాల్పడ్డాడని కానీ, లేదంటే ఆ తీర్పు వెనకాల రకరకాలైనటువంటి ప్రలోభాలు ఉన్నాయని కానీ ఏమి అనకూడదు. ఎందుకు కల్పించారంటే, ఒకవేళ అలా ఆరోపణ చేస్తే కనుక కోర్టు ధిక్కరణ నేరం కింద వాళ్ళని శిక్షించవచ్చు ఎవరైనా ఆరోపణ చేశారు. ఆ రక్షణ ఎందుకు ఇచ్చారంటే, తీర్పుల్ని నిష్పాక్షికంగా న్యాయబద్ధంగా ఇవ్వడానికి వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉండాలి. లేకపోతే కనుక ఎవరు పడితే వాళ్ళు ఒత్తిడి చేసి ఆరోపణలు చేసి విమర్శల్లో, రాజకీయ విమర్శల్లాగా అయిపోతే అది వాళ్ళ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టుకి హైకోర్టు జడ్జిలకి రాజ్యాంగమే ఈ రకమైన రక్షణ. ఆ రక్షణ ముసుగులో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో నిజానికి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో ఏం బయటకు వస్తుంది అనేది మనకి తెలియనటువంటి విషయం. అయితే ఇప్పుడు ఒకవేళ ఆరోపణలు నిరూపణ అయినా కూడా జడ్జిని తొలగించడం, జస్టిస్ని తొలగించడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రక్రియ. ఆయన్ని సాధారణంగా ఈ ఆరోపణ నిరూపణ అయితే ఆయన ఇంట్లోనే ఆ నోట్ల కట్టలు తగలబడ్డాయి, నాకు సంబంధం లేదు, ఇది కుట్ర అని చెప్పి ఆయన చెప్తున్నారు. కుట్ర కాదు, దీంట్లో ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, అక్కడే తగలబడ్డాయి అని తేలితే కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈయన్ని రాజీనామా చేయమని మాత్రమే అడగగలుగుతారు. ఆయన ఒకవేళ రాజీనామా చేయకపోతే మళ్ళీ న్యాయ ప్రక్రియలో న్యాయస్థానం సుప్రీంకోర్టు చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ చీఫ్ జస్టిసే భారత ప్రభుత్వానికి రాస్తూ 124(4) అంటే సెక్షన్ 124(4) ప్రకారం
న్యాయమూర్తిని అంటే హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా అభిశంసన చేయాలి. పార్లమెంట్కి మాత్రమే వీళ్ళని తొలగించే అధికారం ఉంది. అభిశంసన చేయండి, మీరే తొలగించండి అంటూ మళ్ళీ పార్లమెంట్కి రాయాల్సి ఉంటుంది. సార్ అయితే ఒక వార్తాపత్రికలో ఇది ఫైర్ ఇంజిన్ సర్వీసెస్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు నోట్ల గట్లేం దొరకలేదు అక్కడ, అదంతా అబద్ధం అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఏదైనా ఇంకా అంటే ఇదేమైనా నిజాలు బయటపడతాయని చెప్పేసి ఏదైనా చేసే ప్రయత్నం అంటే దాని మీద కూడా విరుద్ధమైన ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని ఒకసారి వచ్చింది. మళ్ళీ మరుసటి రోజు వివరణ నేనేమి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, నా పేరు మీద ఇలా జరిగిందని అన్నారు. అసలు ఇది బయటకు వచ్చిందే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయ్యి అక్కడ ఆర్పేటటువంటి క్రమంలో నోట్ల గట్లు తగలడుతున్నాయంటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పోలీస్ కమిషనర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు, అది లెఫ్టినెంట్ జనరల్ అధీనంలో ఉంటారు. ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్కి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయకి ఇక్కడ ఏదో తగలబడుతున్నాయి, దాంట్లో నోట్ల గట్లు ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇవ్వడం. ఆయన అంటే హైకోర్టు చీఫ్ జస్టిసే వెళ్ళి దాన్ని పరిశీలించి ఆ సందర్భంగా యశ్వంత్ వర్మ యొక్క రిపోర్ట్ తీసుకోవడము ఇదంతా జరిగింది. యశ్వంత్ వర్మ అయితే నేను ఊళ్ళోనే లేను, నేను మధ్యప్రదేశ్లో ఎక్కడో ఉన్నప్పుడు ఈ జరిగిన సంఘటన మా పిల్లలే అగ్ని ప్రమాదానికి సంబంధించి తెలుసుకున్నారు. ఆ స్టోర్ రూమ్ అనేటటువంటిది నిరంతరం ఎవరో ఒకరు వచ్చిపోయే రూము, అది నేను నివసించే బంగ్లాకి సంబంధించింది కాదు, నా ప్రెమిసెస్లో ఉంది ఎవరిలో అని చెప్తున్నారు. ఇదంతా అయితే జడ్జి అన్ని కోట్ల రూపాయలు 15 కోట్లు ఎంతో అంటున్నారు, అన్ని కోట్ల రూపాయలు జడ్జికి తెలియకుండా జడ్జి బంగ్లాలో స్టోర్ రూమ్లో ఉండడము అనేది ఎంతవరకు నిజమా? అది ఆ తగలబడిన వాటిని ఎవరు తరలించారు అది కూడా ఇప్పుడు చీఫ్ జస్టిస్ అంటే ఇచ్చినటువంటి ప్రొసీజర్లో అసలు ఈ తగలబడినటువంటి నోట్లను ఎవరు తరలించారు అనేది కూడా తేల్చండి అని అన్నారు. అంటే ఒకవేళ ఈ జడ్జి వాళ్ళ బంధువులు ఎవరైనా తరలించారా, లేదంటే సెక్యూరిటీ వాళ్ళు తరలించారా, ఇది కూడా అంటే దానికి ఆధారంగా ఉపయోగపడుతుంది. తర్వాత జస్టిస్ ఈయన యశ్వంత్ వర్మ కొన్ని రోజులుగా 2-3 నెలలుగా మాట్లాడినటువంటి కాల్ డేటా అంటే ఫోన్ కాల్ డేటా, తర్వాత మెసేజ్లు డిలీట్ చేయొద్దని, ఆయన ఫోన్ల్ని ఎక్కడ కూడా పాడేయకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఈయనే కాకుండా ఈయన సమీప సర్కిల్లో ఉండేటటువంటి వాళ్ళు బంధువులు కానీ చుట్టాలు కానీ లేదా సెక్యూరిటీ పర్సన్స్ కానీ వీళ్ళది కూడా ఫోన్లు అన్నింటిని కూడా ఆ డేటాని సేకరించి విశ్లేషించాలని, అంటే పకడ్బందీగా దీని మీద ఒక నింద పడింది. ఎందుకంటే చాలా డ్యామేజ్ న్యాయ వ్యవస్థ అనేది, నిజానికి న్యాయ వ్యవస్థ మీద చాలా కాలం నుంచి ఆరోపణలు ఉంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ వేసి జడ్జిల నియామకానికి కూడా న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఒక బిల్లుని రూపొందిస్తే దానిని సుప్రీంకోర్టే కొట్టేసింది. మా విషయాల్లో జోక్యం చేసుకుంటారా, మేము చూసుకోగలుగుతాం అన్నట్టుగా. మళ్ళీ లోక్పాల్ వ్యవస్థ కూడా సుప్రీంకోర్టు జడ్జిల మీద హైకోర్టు జడ్జిల మీద ఆరోపణలు వస్తే మేము విచారంతో మా పరిధి ఉండాలంటే కూడా కుదరదు, మేము మా అంతటా మేము చూసుకుంటాం అంతర్గతంగా అన్నటువంటి సుప్రీంకోర్టు. ఎందుకంటే వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఉండాలి, ప్రతి వాళ్ళు మా మీద ఒత్తిడి చేస్తే కనుక అటు ప్రభుత్వం కానీ లేదంటే కొన్ని కమిషన్లు కానీ ఇవన్నీ చేస్తే కనుక స్వేచ్ఛగా వ్యవహరించలేము, మా విచక్షణతో మేము వ్యవహరించాలి, కొంతటి అధికార పరిధి విస్తారంగా ఉండాలి అనేటటువంటి ధోరణితో జ్యుడిషియల్ కమిషన్కి నియామకాలకు ఒప్పుకోలేదు, లోక్పాల్ వంటి వ్యవస్థలు ఎంటర్ అవ్వడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు అంతర్గతంగా తమను తామే శుద్ధి చేసుకోవాలి, తాము శుద్ధిగా ఉన్నామని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సుప్రీంకోర్టుకి ఉంటుంది, అంటే న్యాయ వ్యవస్థకు ఉంటుంది. లేకపోతే ఇదేదో ప్రైవేట్ వ్యవహారం కాదు. ఎందుకంటే ఇంతవరకు కూడా మనకి రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకి కొంత సన్నగిలినటువంటి అవినీతి కుంభకోణాలు బయటపడడం, తర్వాత యంత్రాంగం ఐఏఎస్ స్థాయిలోంచి కింద వరకు చూస్తే కనుక యంత్రాంగం కూడా అవినీతిమయమైపోయింది అనే పరిస్థితి. ఇప్పుడు కొంతలో కొంత న్యాయ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం ఉంది, ఆ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయిందంటే కనుక ప్రజల్లో అరాచకత్వం ప్రబలుతుంది. అందువల్ల తమను తాము శుద్ధిగా ఉన్నాము, ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాము అనేటటువంటి ఒక భరోసాని దేశ ప్రజానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుపై ఉంది. అందువల్లనే తమను తాము చాలా స్వచ్ఛంగా ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద పడింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి విషయాలు కానీ నిజంగానే ఆయన తప్పు చేస్తుంటే కనుక బయట పెట్టి ఆయన శిక్షించడము, అభిశిక్షణ స్థాయికి తీసుకెళ్ళడం. ఎటువంటి చర్యలు ఉంటాయి సార్ నిరూపితమైతే? ఒకటి ఏంటంటే ఆయన్ని ఈయన దుష్ప్రవర్తన చాలా తీవ్రంగా ఉంది, ఇది న్యాయ వ్యవస్థకి కళంకం తెస్తుంది, ఇప్పటికే డ్యామేజ్ జరిగింది అనుకుంటే కనుక ఇమీడియట్గా రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అది ఇంటర్నల్గా జరుగుతుంది, డైరెక్ట్గా ఏమీ బహిరంగంగా అడగరు, ఇంటర్నల్గా రాజీనామా చేయమని అడుగుతారు. రాజీనామా చేసిన తర్వాత అతను సాధారణ వ్యక్తి అయిపోతాడు కనుక
ఎంక్వైరీ అంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళకి ఎంక్వైరీ ఇచ్చి విచారణ చేయించవచ్చు. ఒకవేళ రాజీనామా చేస్తే కనుక తనకు ఉండేటటువంటి ప్రివిలేజెస్ ఇవన్నీ పోతాయి, నేను పోరాడదాము, నిజంగానే ఉన్నాను, ఏం చేస్తారో చూద్దాం అనుకుంటే కనుక సుప్రీంకోర్టు కనుక నిజంగా ఇప్పుడు విచారణ కమిషన్ నివేదిక కనుక ఈయనకు వ్యతిరేకంగా వస్తే, లేదు ఈయన తప్పుకోవాల్సిందే, ఇప్పటికే మచ్చపడింది, ఇటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థలో కొనసాగకూడదు అని భావిస్తే కనుక సుప్రీంకోర్టే భారత ప్రభుత్వానికి లేఖ రాస్తానికి అవకాశం ఉంది. ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈయన్ని అభిశంసించి తొలగించండి అని పార్లమెంటే తొలగించాలి 2/3 మెజారిటీ తోటి. అందువల్ల ప్రభుత్వము పార్లమెంట్లో ఈయన కేసును పెట్టి ఇంతవరకు లభించినటువంటి ఆధారాలను పెట్టి సుప్రీంకోర్టు నివేదికను కూడా పెట్టి చర్చించి దాని మీద ఒక కమిషన్ వేసి తర్వాత పార్లమెంట్ ద్వారానే తొలగించడానికి అవకాశం ఉంది. ఒక సీరియస్ అయితే కనుక నిజంగా ఆ మేరకు అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా ఏంటంటే నిజంగా తప్పు బయటపడి చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళే రాజీనామా చేయండి అని అడిగితే వీళ్ళు చాలా వరకు 90% ఇంకా తర్వాత అభిశంసన స్థాయికి వెళ్ళడం అనేది చాలా అవమానకరంగా ఉంటుంది. కనుక పార్లమెంటు ముందు హాజరయ్యి తమ వివరణ ఇవ్వాలి, చాలా అవమానకరంగా ఉంటుంది. అందువల్ల న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని, గౌరవాన్ని కాపాడేటటువంటి క్రమంలో భాగంగా నైతికంగా రాజీనామా చేస్తున్నానని అంటారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే ఆ మేరకు సూచన చేసి రాజీనామా చేయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే కనుక పార్లమెంట్కి అభిశంసనకి వెళ్ళాలి. సార్, అయితే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటనలు మనం చూసాం సార్? ఇద్దరు రామస్వామి అని ఒక ఆయనది ఇద్దరిది జరిగింది, కానీ ఇంతవరకు కూడా పార్లమెంటరీ చరిత్రలోనే అతి తక్కువ అయినటువంటి, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద చాలా వరకు వెళ్ళరు పార్లమెంట్ కానీ చీఫ్ జస్టిస్ కానీ, వీళ్ళంతా కూడా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకొని సాధారణంగా బదిలీలు లాంటివి, చిన్న చిన్న లోపాలు ఉంటే బదిలీలు లాంటివి చేస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకించి రాజ్యాంగ న్యాయస్థానాలు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు, హైకోర్టులని, సుప్రీంకోర్టుని, వీటికి సంబంధించినటువంటి న్యాయమూర్తులకి ఈ రక్షణలు ఉన్నాయి. జిల్లా న్యాయస్థానాలు అంటే అధికారులు అంటారు వీళ్ళని అయితే జస్టిస్ అంటారు, జడ్జిలు అంటారు వీళ్ళని జస్టిస్ అంటేనే హైకోర్టు నుంచి వచ్చేటటువంటి పదవులని. వీళ్ళ మీద ఒకవేళ జిల్లా కోర్టుల్లో కానీ మిగతా మున్సిపల్ కోర్టు, సబ్ కోర్ట్స్ వీటి మీద కానీ జడ్జిల మీద ఏమన్నా ఆరోపణలు అయితే హైకోర్టే చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించడానికి, కేసులు నమోదు చేయడానికి రైట్స్ ఉంటాయి. ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించి మాత్రమే కొలీజియం స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు, బదిలీలు చేస్తారు. ఒకవేళ మాట వినకపోతే రాజీనామా అడుగుతారు. ఒకవేళ అంతకీ కాదనుకుంటే అభిశంసనకు వెళ్తారు. అభిశంసన విషయాలు అనేవి చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి. 1-2 కేసులు మాత్రమే ఇంతవరకు పార్లమెంట్లో అభిశంసనకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జడ్జిలను పూర్తిగా వదిలేస్తున్నారంటే దిగువ న్యాయస్థానాలు వదలట్లేదు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూలో 5 కోట్లు బెయిల్ ఇవ్వడానికి తీసుకున్నారని పట్టాభి రామారావు అనే ఒక న్యాయమూర్తి అంటే న్యాయాధికారి అంటారు, జిల్లా స్థాయి వ్యవహారాలు ఉండేటటువంటి అతనికి మీద సిబిఐ వాళ్ళు దాడి చేయడము, కేసు నమోదు చేయడం, హైకోర్టు పర్మిషన్ తోటి జైలుకి పంపడం, ఆయన ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అంటే అంతటి ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు జడ్జిలు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా దాని యొక్క పర్యవసానాలు మాత్రం ఎదుర్కొనేటప్పుడు చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అది ఒక నిజంగా మంచి ఉదాహరణ. ఎందుకంటే జడ్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నామని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కనుక ఇది అంటే రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు చాలా ఉన్నాయి, కానీ నైతికంగా వాళ్ళు ఒక విలువలు పాటించకపోతే కనుక సమాజం చాలా తీవ్రంగానే వాళ్ళని అవమానించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.